బాహుబలి ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఇలా జరిగిందేంటి? బాహుబలి ప్రీ రిలీజ్ ఫంక్షన్ కూడా ఓ ఫంక్షనేనా? బాహుబలి ప్రీ రిలీజ్ వేడుక నాకు అస్సలు నచ్చలేదు. ఎందుకు ఏమిటి అంటారా? అయితే ఇది వినండి, అసలు సంగతి చెబుతా. అసలేంటండి ఆ ప్రీ రిలీజ్ ఫంక్షన్ అంటే ఇలానేనా ఉండేది? వేడుకకు వచ్చిన ప్రతి ఒక్కరూ మరి అంత హుందాగా పద్ధతిగా మాట్లాడడం ఏంటి? అసలు ఈ వేడుకల్లో మాకు కావలసిన కాంట్రవర్సీ ఏది? యాంకరింగ్ చేసిన సుమ ఒక్క తప్పు లేకుండా చాలా పద్ధతిగా యాంకరింగ్ చేయడం ఏంటండి? మాకు కావలసిన కమేడియన్ అలీనో లేదా రవి లాంటి వాళ్ళు చేసే వెకిలి చేష్టలు కదా ముఖ్యం. అక్కడి వరకు సరే అనుకుంటే అసలు ఈ జనమేంటి పద్ధతిగా కూర్చొని చెప్పేది వింటూ అవసరమైనప్పుడే చప్పట్లు కొట్టారు. పైగా ఏ గోలా చెయ్యరు. వేడుక మొదలైనప్పటి నుండి హీరో మాట్లాడాలి అంటూ కేకలు కూడా పెట్టలేదేంటండి? వీళ్ళిలా పద్ధతిగా ఉంటే మా ఎంటర్టైన్మెంట్ ఎలా వస్తుంది? ఇక హీరోయిన్ల సంగతి సరే సరి, వాళ్ళంతా కనిపించేలా బట్టలు వేసుకుని రాకుండా పద్ధతిగా వస్తే పోటీ పడి ఫోటోలు తీసేదెవరు చెప్పండి? హీరోల గురించి డబ్బాలు కొట్టకుండా ప్రతి ముఖ్యమైన నటుడికి సాంకేతిక నిపుణులకు ప్రాధాన్యత ఇచ్చారు. ప్రతి ఒక్కరూ ఏ వివాదం చేయకుండా మాట్లాడి చక్కగా వెళ్ళిపోయి నిరాశపరచడం ఏంటసలు? అర్థం పర్థం లేని డాన్సులు లేవు, గోలా లేదు, హీరోను మోసేసి తోపు తురుము అన్న మాటలు లేవు. దర్శకుడు రాజమౌళైతే మరీ మధ్యస్థాయి కింద స్థాయిలో పనిచేసిన నిపుణుల నుండి ప్రొడక్షన్ బాయ్స్ వరకు అందరినీ గురించి ఫోటోలతో సహా చూపించి అంతా వాళ్ళే చేశారు అని అనడం ఏంటండి? అసలు ఎవరూ మాట్లాడకుండా హీరో కదా మాట్లాడాలి. మాకు గంటల తరబడి అలాంటిది టైం చూసుకొని జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతలున్న హీరో రెండే మాటలు మాట్లాడి వెళ్ళిపోవడం, మిగిలిన వాళ్ళైతే హుందాగా ప్రవర్తించడం చూశాక నాకు మాత్రం బాహుబలి ప్రీ రిలీజ్ ఫంక్షన్ నచ్చలేదు. అస్సలు నచ్చలేదు, నచ్చనే లేదు.